వెల్కమ్ టు ద లావణ్య కిచెన్. దొండకాయ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దొండకాయలని ఆనియన్స్ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ అయితే 1 చాలు, చిన్న సైజు అయితే 3 చాలు. ముందుగా కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ మగ్గడం వల్లే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యన తిప్పుకుంటూ ఉండాలి. సింపుల్గా టేస్టీగా కర్రీ చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయలను మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. దొండకాయలను బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే దొండకాయలు బాగా మగ్గాలి కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దొండకాయలు బాగా మగ్గినాయి. ఇప్పుడు ఆయిల్లోంచి దొండకాయలన్నీ తీసుకుని వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఆయిల్ సరిపోతే ఓకే, సరిపోతే కనుక కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. దొండకాయలు వేసుకుని 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కూడా తిప్పి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పెట్టుకుంటే స్మెల్ బాగుంటుంది. 2 స్పూన్లు కారం కూడా వేసుకుని బాగా తిప్పుకొని వాటర్ వేసుకోవాలి. మీ స్పైసీనెస్ బట్టి కారం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నప్పుడు దాంట్లో గరం మసాలా వేసుకోవచ్చు, లేదా మీరు జీలకర్ర ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. నాకైతే అంచనా తెలుసు కాబట్టి ప్యాకెట్తో అలా వేస్తున్నాను. మీరు 1 స్పూన్ వేసుకుంటే చాలు. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ అండ్ షేర్ చేయండి.